ప్రాణాలు కాపాడవలసిన ప్రభుత్వ వైద్యులు ఒక మహిళకు 3 రోజుల పాటు నరకం చూపించారనే ఆరోపణలు విశాఖ జిల్లాలో కలకలం రేపుతూ ఉన్నాయి. సాధారణ చికిత్సతో నయం కావలసిన వ్యాధికి సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్యం చేశారని, పైగా డబ్బుల కోసం బేరసారాలు కూడా చేశారంటూ బాధితురాలు ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చివరికి పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రాణాలు కాపాడుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు గోపాలపట్నం ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రిలో ఏం జరిగింది? బాధితురాలు చెబుతున్న వివరాలు ఇప్పుడు చూస్తే ఈ వివరాల్లోకి వెళ్దాం. ఈ వివరాల్లోకి బాధితురాలు చెప్పిన వివరాలు ఏంటి అంటే, బాధితురాలు స్పష్టంగా చెప్తుంది, నేను జ్వరం వచ్చిందని చెప్పి సెల్యులైటిస్ అంటే కాలు వాపు వచ్చిందని చెప్పి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను. ఆసుపత్రిలో జాయిన్ అయినటువంటి నాకు ఇట్లా ఇబ్బందులు గురి చేశారని కూడా చెబుతూ ఉన్నది. ఇట్లా గురి చేసి మమ్మల్ని నరకం చూపించారు అని డాక్టర్లు అని చెప్పి బాధితురాలు చెప్తున్న మాటలు. సరే, ఇదే విషయానికి వస్తే మరికొన్ని విషయాలు బయట చూసుకునే ముందు విశాఖ జిల్లాలోని గోపాలపట్నం 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెల్యులైటిస్ వ్యాధితో ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళకు సరైన చికిత్స అందించకుండా 3 రోజుల పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలు ఆరోపిస్తూ ఉంది. తనకు ఉన్న అసలు సమస్యను గుర్తించి చికిత్స చేయవలసిన వైద్యులు జ్వరానికి మాత్రమే మందులు ఇచ్చి కాలయాపన చేశారని ఆమె చెబుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ మరింత తీవ్రమై పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మెరుగైన చికిత్స కోసం 60,000 వరకు ఖర్చు అవుతుందని చెప్పి బేరసారాలు చేశారని కూడా బాధితురాలు ఆరోపిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించవలసినటువంటి వైద్య సేవల స్థానంలో డబ్బుల కోసం ఒత్తిడి తీసుకొచ్చారని ఆమె వాదిస్తూ ఉంది. రోజులు గడుస్తుండగా ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందించడంతో పాటు ప్రస్తుతం బాధితురాలు కోరుకుంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. సరే, ఈ విషయానికి వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత ఒక జనరల్ ఫిజిషియన్ అయి ఉండి ఇక్కడ కాదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎటువంటి సర్జరీలు చెయ్యము, బయట ఆసుపత్రుల్లో నేనే దగ్గరుండి చేస్తానే అనటం విడ్డూరంగా లేదు. మీ వ్యాపారం మయంగా మార్చుకోలేదు, అవినీతికి పాల్పడలేదు డాక్టర్ సుజాత గారు. ఇదేనా మీకు నేర్పినటువంటి చదువు? ఇదేనా మీరు MBBS చదివినప్పుడు మీరు చదువుకున్న చదువుకి ఇక్కడ ప్రజలకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఇదేనా? అసలు మీరు చదువుకునేటప్పుడు ప్రజలకి సేవ చేయాలని ఒక తపన కానీ, ఒక ఆలోచన కానీ, విధానం కానీ MBBSలో ఉంటుంది కదా, అది మర్చిపోయారా? ఇదే ఘటన పైన బాధితురాలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు కూడా సమాచారం ఉంది. విశ్వాస్ టీవీ స్పష్టంగా విశ్వాస్ టీవీకి ఆధారాలతోటి మొత్తం కూడా బయటపెట్టింది. ఈ విషయం పైన చాలా వరకు కూడా ముందుకెళ్ళటానికి విశ్వాస్ టీవీ బాధితులకి అండగా ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగినట్టు చెబుతున్న ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. అయితే కొందరు వైద్యులు నిర్లక్ష్యం లేదా అవినీతి ఆరోపణలు మొత్తం వైద్య వ్యవస్థ పైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గోపాలపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలు చేసిన ఆరోపణలో నిజమంతా అని విశ్వాస్ టీవీ స్పష్టంగా ఆధారాలతోటి అడిగినప్పుడు అది నిజమా వాస్తవమా కాదు అని తెలుసుకునేటప్పుడు ఇవన్నీ నిజాలన్నీ తేలింది. అధికారుల విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని గోపాలపట్నం 30 పడకల ఆసుపత్రిలో చెప్పుకోవచ్చు. డాక్టర్ సుజాత్తో పాటు పెడియాట్రిక్ డాక్టర్ కూడా ఉన్నారు. ఏదైతే ఈ ఆసుపత్రిలో 30 పడకల గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీళ్ళు ఒక కార్పొరేట్ స్థాయిలోని ఆఫీసుని మార్చేశారు.
మార్చేసి కాసులు కక్కుర్తిపడి దోచుకుంటున్న ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఏం జరిగినా డిఎంహెచ్ఓ అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ యొక్క ఆసుపత్రికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు, ఆయన కూడా దీనిపైన నిగ్గు తేల్చి అధికారులను సస్పెండ్ చేసే పరిస్థితి తీసుకురావాలి. తీసుకొచ్చిన రోజు మాత్రమే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇట్లాంటి దందాలు చేస్తున్న డాక్టర్లపైన చర్యలు ఎప్పుడైతే తీసుకుంటామో మార్పుకి నాంది పలకొచ్చు. ఉచితంగా అందవలసినటువంటి వైద్య సేవలను కూడా తొంగలో తొక్కుతూ అమ్ముకుంటున్నారని, మొత్తం డబ్బులు దోచుకుంటున్నారని ఆరోపణలు కూడా గట్టిగా వస్తున్నాయి. ఈ 30 పడకల గోపాలపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి మోసాలపైన నిగ్గు తేల్చే విధంగా ఒక పక్క ప్రభుత్వము, ఒక పక్క స్థానిక శాసనసభ్యులు, డిఎంహెచ్ఓ అధికారులు నిగ్గు తేల్చాలని ఒక పక్క బాధితులు డిమాండ్ చేస్తున్నారు. విశ్వాస్ టీవీ కూడా ప్రభుత్వాన్ని, అధికారులని ప్రశ్నిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.